కేసీఆర్ గారి కొడుకుగైనా అల్లుడైతే రండి, చర్చకు రండి. నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని రా బిడ్డ, చర్చ పెట్టు. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు వస్తారు, నీ బట్టలు ఇప్పుతారనే విషయం తెలుసుకొనే ఇవాళ దొంగచాటుగా అసెంబ్లీలో చర్చ అంటే బావబామర్దులు పారిపోతారు. వాళ్ళకు వాళ్ళే బట్టలు చింపుకుంటారు, వాళ్ళే పారిపోతారు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు వీళ్ళ యొక్క టక్కుటమారి విద్యలు, వీళ్ళ యొక్క బావబామర్దుల సురభి నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రం 8,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నోట్లో అప్పులు చేసి తెలంగాణ నెత్తి మీద అప్పులు చేసి పెడితే ఇవాళ 30 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతూ తెలంగాణ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, సంక్షేమ హాస్టల్లో క్వాలిటీ విద్య కోసం, ఇవాళ నాణ్యతమైన ఆహారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. 10 ఏళ్లు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు ఆరుట్ల స్కూల్ లాంటిది ఇవాళ ఎందుకు మీరు నిర్మించలేకపోయారు? దద్దమ్మల్లారా మీరు ఎందుకు? మీరు 10 ఏళ్ల అధికారం ఉన్నప్పుడు గురుకులాలలో ఇవాళ ఉన్నటువంటి నాణ్యత విద్య కానీ, కాస్మోటిక్ ఛార్జీలు కానీ ఎందుకు మీరు పెంచలేకపోయారనే విషయాన్ని ఈరోజు కేటీఆర్కి సవాల్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక సన్యాసి కేటీఆర్ అంటాడు ఇవాళ గురుకులాలలో 2,000 కోట్లు అంటాడు, ఒకడు 200 కోట్లు అంటాడు. మీకే సరైన అవగాహన లేని దద్దమ్మలారా, మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే, నిజమైన ఆధారాలుంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి. రాష్ట్ర 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా అసెంబ్లీలో గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరు ఏ అవినీతి అనేది ప్రజలు చూసుకుంటా ఉన్నారు. ఈ నీతి మాలిన, సిగ్గు తప్పిన ఈ యొక్క నిరాధమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు మానండి అని ఈరోజు కేటీఆర్కు మేము సవాలు చేస్తా ఉన్నాను. ఇవాళ నువ్వు కదా 10 ఏళ్ల అధికారం ఉన్నప్పుడు కనీసం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని అసమర్థులు మీరు, గ్రూప్ 2 పరీక్ష నిర్వహించలేని అసమర్థులు మీరు. ఇవాళ పబ్లిక్ సర్వీస్ పరీక్షలంటే ఇవాళ బొంగులు పుట్టాల్లాగా బస్టాండ్లలో పల్లీల్లాగా అమ్ముకున్నటువంటి దుర్మార్గులు కాబట్టే తెలంగాణ యువత వేలాది లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని భూస్థాపితం చేశారనే విషయాన్ని మర్చిపోరు. ఇంకా తెలంగాణ రాష్ట్ర యువత కోసం, యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏడాదిలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మరొకన్నటువంటి నిన్నగాక మొన్ననే 5,000 ఉద్యోగాల కానిస్టేబుల్ కోసం కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది. ఇవాళ బిడ్డల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది మీరు, నిరుద్యోగుల ఆత్మహత్యల కారకులైంది మీరు. ఇవాళ సంక్షేమ హాస్టల్లో ఇవాళ సన్న బియ్యంతోని, కాస్మెటిక్ ఛార్జీలతోని ఇవాళ పెంచిన ధరలకు అనుగుణంగా నాణ్యతమైన భోజనం పెడితే మీ కళ్ళు మంతా ఉన్నాయి. ఆరుట్ల లాంటి స్కూళ్లను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో పెడుతుంటే మీ కళ్ళు మంతా ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద మధ్యతరగతి విద్యార్థులు ఇవాళ కార్పొరేట్ స్థాయి విద్యను చదువుతుంటే మీరు ఓర్వలేకపోతా ఉన్నారు బిడ్డ. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ గురుకులాలలో చదివే పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే తల్లిదండ్రులు కావచ్చు, ఇవాళ 70,000 ఉద్యోగాలు లబ్ధి పొందినటువంటి నిరుద్యోగుల ఉద్యోగాలు ఉన్నటువంటి ఉద్యోగాలు పొందిన తల్లిదండ్రులు కావచ్చు, ఇవాళ 44 లక్షల మంది రైతులు గమనించవచ్చు, ఇవాళ 1 కోటి మంది మహిళలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ టక్కుటమారి, మీ యొక్క సురభి నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మిస్టర్ కేటీఆర్ గారు ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో నడవదనే విషయాన్ని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ రూపాయి ఒడిసి పట్టుకొని, ఇవాళ అప్పులు కట్టుకొని, ఇవాళ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ఇవాళ విద్యకు పెద్దపీట వేస్తూ, ఉద్యోగాలు భర్తీ చేస్తూ, ఇవాళ ఒకవైపు రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇవాళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన మీరు ఏది పడితే అది మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డ అనే విషయాన్ని కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారేమో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టే చెప్తా ఉన్నాం. మీ బామర్దుల ఇద్దరిని కూడా అసెంబ్లీ గేట్లను కూడా తాకనీయం బిడ్డ, మీరు రాసి పెట్టుకోండి. Subscribe us and press the bell icon for more interesting updates.